హరే కృష్ణ దండతునమాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి మనం ముందు మంగళాచరణ చేసుకొని ఈరోజు విషయం ప్రారంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతీదేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషः శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 2వ స్కందం 4వ అధ్యాయం 11వ నంబర్ శ్లోకం నుంచి చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. 11 నుంచి 18వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇందులో ముఖ్యంగా మనం నిన్న చూసాము, పరీక్షిత్ మహారాజు కొన్ని ప్రశ్నలు సృష్టికి సంబంధించి, భగవంతుడు ఎలా సృష్టి రచన చేశారు, పాలన ఎలా చేస్తారు, ఈ సంహారం ఎలా జరుగుతుంది, ఈ సృష్టి గురించి అడుగుతారు. సో ఆ ప్రశ్నలు విన్న పరీక్షిత్ మహారాజు ఇప్పుడు ఎలా ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వబోతున్నా అనే విషయాన్ని సూత గోస్వామి తెలియజేస్తున్నారు. సో 11వ శ్లోకం నుంచి ఆరంభిద్దామంట. సూత ఉవాచ హిత్యుపామంత్రితో రాజ్ఞా గుణానూకదనే హరేః ఋషికేశం అనుస్మృత్య ప్రతివక్తుం ప్రచక్రమే. అంటే ఏమిటంటే ఇక్కడ మనకి సూత గోస్వామి చెప్తున్నారు, ఇలాగే నేను ఇప్పుడు చెప్పింది అది చెప్పాలంటే దీని ట్రాన్స్లేషనే. సో సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజు యొక్క ప్రశ్నలు విని ఇప్పుడు మరి ఆయన యొక్క జవాబు ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి ముందు ముఖ్యమైన విషయం, భగవంతుడికి తన ప్రార్థనను అర్పించుకుంటున్నాడు. ఎలాగైతే మనము క్లాసు మన భాగవతం కక్షం మొదలయ్యే ముందు, ఈ ప్రవచనకు ముందు మనం ఏం చేసాము, మంగళాచరణ చేసుకున్నాం. ఎందుకు చేస్తాం మంగళాచరణము? ఈ మంగళాచరణ అంటే ఇందులో మనము భగవంతుడికి ప్రార్థన చేస్తున్నాము, భగవంతుడిని గుణగానం చేస్తున్నాము, అలాగే మన గురు పరంపరకి ప్రార్థన చేస్తున్నాము. ఇలా మన గురు పరంపర నుంచి, భగవంతుడి నుంచి మనం ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాము. ఇలా ఈ భగవంతుడు, మన గురు పరంపర ఆశీర్వాదం మన పైన ఉంటే మనము సరిగ్గా ఈ భాగవతం, శ్రీమద్ భాగవతంలో ఉన్న విషయాల్ని అర్థం చేసుకోవచ్చు, చర్చించుకోవచ్చు. దానివలన మనం మంచి సరైన ఆధ్యాత్మిక లాభాన్ని పొందవచ్చు. సో ఇది చాలా ముఖ్యం అన్నమాట. ప్రార్థన అనేది ముందు తప్పకుండా చేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తాము, సుఖదేవ్ గోస్వామి కూడా ప్రార్థన చేస్తారు సమాధానం ఇవ్వడానికన్నా ముందు, అంటే భాగవతం విషయం, ఈ యొక్క సృష్టి గురించి చర్చ ఆరంభించే కన్నా ముందు. సో ఆయన ప్రార్థన ఎలా చేస్తాడు, భగవంతుడికి ఆయన ప్రార్థన ఎలా చేస్తాడు, ఎలా గుణగానం చేస్తాడు భగవంతుడు అనే విషయాన్ని మనం ఈరోజు చూద్దామంట. సో ఎందుకంటే భక్తులు ఎప్పుడైనా సరే భగవంతుడికి, గురు పరంపరకి ముందు ప్రార్థన చేసుకుంటారు. దీనివలన ఏమవుతుందంటే మనకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం, ఆశీర్వాదం ఉంటుంది. దాని ద్వారా ప్రవక్త కూడా, భక్తులు ఎవరైతే ప్రవచనం ఇస్తున్నారో వాళ్ళకు కూడా ఏంటంటే ఆ భగవంతుడి గురించి ఎప్పుడైనా ప్రవచనం ఇస్తే వాళ్ళు ఆ భగవంతుడిచే ప్రేరించబడి సరైన వాక్యాల్ని వాళ్ళు పలుకుతారన్నమాట. ఏవైతే భగవంతుడు అనుకుంటున్నాడు, అంటే ఏదైతే శాస్త్రాల్లో చెప్పాడో భగవంతుడు, అవే విషయాలను వాళ్ళు సరిగ్గా చెప్పగలరు అన్నమాట. అలా భగవంతుడి ఆశీర్వాదం, ప్రార్థన లేకుండా మనము అలా కథను ప్రారంభించితే అది సరైన పద్ధతి కాదన్నమాట.
సో మనము అందుకనే ఇలా ప్రార్థన చేసుకుంటాము. ఇది మనం పరంపరలో నేర్చుకుంటాం. మళ్ళీ మనం చెప్పేదంతా పరంపరలోనే ఉండాలి. ఇప్పుడు మనం ఏం చర్చించుకుంటామంటే శుకదేవ్ గోస్వామి ఇప్పుడు పరీక్షిత్ మహారాజుకి ఏం చెప్పబోతున్నాడో మనం చర్చించుకుంటున్నాం. అలాగే ఇప్పుడు శుకదేవ్ గోస్వామి కూడా మనం చూస్తాము, మేబీ నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. అది ఎలా ఆయన కూడా పరంపర ద్వారా చెబుతున్నారు, ఆయన కూడా పరంపరలో ఎలా చెప్తున్నారనే విషయాన్ని మనం వచ్చే క్లాస్లో చూద్దాం. కానీ ఈరోజు ముఖ్యంగా భగవంతుడికి ప్రార్థన ఎలా అర్పించుకుంటున్నాడు దాని యొక్క విషయాలు మనం మీరు చర్చించుకుందాం. శ్రీ శుక ఉవాచ నమః పరస్మై పురుషాయ భూయసే సదుద్భవస్థాన నిరోధలీలయా గృహీత శక్తి త్రితయాయ దేహినాం అంతర్భవాయానుపలక్ష్య వర్త్మనే. అంటే ఏమిటి అంటే శుకదేవ్ గోస్వామి అన్నారు ఏమని, ఇప్పుడు నేను నమః పరస్మై, నమః అంటే నేను భగవంతుడికి నా నమస్కారాన్ని అర్పిస్తున్నాను, నా ప్రణామాల్ని అర్పిస్తున్నాను. ఆ భగవంతుడు ఎవరైతే పరమేశ్వరుడైన భగవంతుడికి, కృష్ణుడికి, ఆయన ఈ సృష్టికి రచించాడు. ఈ సృష్టిని రచించడానికి ఆ భగవంతుడు 3 గుణావతారాల్ని గ్రహించవలసి వచ్చింది. ఎందుకంటే 3 గుణాల ద్వారా ఈ యొక్క సృష్టిని నడపాలి కనుక ఆయన 3 గుణావతారాల రూపంలో కూడా వస్తారు. అలాగే ఆయన ఈ సృష్టిని పాలించడానికి, నడపడానికి ఇంకా ప్రతి దగ్గర ఎన్నో అవతారాల రూపాల్లో వ్యాపించారు. ముఖ్యంగా దేని గురించి చెప్తున్నారంటే పురుష అవతారాల గురించి. అంటే ముందు మనకి గుణావతారాల రూపాల్లో భగవంతుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు రూపాల్లో వస్తారు. మరి విష్ణు పాలనకర్త అందులో, కానీ ఆయన సృష్టికర్త కూడా, అవునా? 2. సో ఆ విషయాలు మనం చూస్తామన్నాడు. బ్రహ్మదేవుడు కూడా సృష్టికర్త, మరి విష్ణువు కూడా సృష్టికర్త. ఇద్దరిద్దరు సృష్టికర్తలు ఏంటి అంటే, సో మొదట విష్ణువు ముందు కారణోదాక్షయ విష్ణువుగా ఉంటాడు. ఆ కారణోదాక్షయ విష్ణువు నుంచి మనకు తెలుసు ఎన్నో బ్రహ్మాండాలు బుడగల్లాగా బయటకు వస్తాయి భగవంతుడు విష్ణువు నుంచి. అందులో మనం చర్చించుకున్నాం ఒకసారి మొదటి భాగవతం మొదటి స్కందంలో. ప్రతి బ్రహ్మాండంలో మళ్ళీ ఈ అనేక బ్రహ్మాండాలు ఉంటాయి, అనంతకోటి బ్రహ్మాండాలు. ప్రతి బ్రహ్మాండంలో మళ్ళీ కారణోదాక్షయ విష్ణు ఇంకో అవతారాన్ని దాలుస్తాడు. ఆ అవతారం పేరు గర్భోదాక్షయ విష్ణు. ఆ గర్భోదాక్షయ విష్ణు యొక్క నాభి నుంచి కమలం పువ్వు వస్తే అందులో దానిపైన మరి సృష్టి అవుతుంది. అంటే బ్రహ్మదేవుడు ఆవిర్భవిస్తాడు. ఇలా బ్రహ్మదేవుడి యొక్క సృష్టి జరుగుతుంది. ఈ బ్రహ్మదేవుడు నుంచి మళ్ళీ శివుడు కూడా ఉత్పన్నమవుతాడు తర్వాత. అది చూస్తాం మనం ఈరోజంతా. సో భగవంతుడు ఆ గర్భదాక్ష విష్ణు కర్ణోదక్ష కొంచెం పార్ట్ చేస్తారనమాట సృష్టిలో. స్టార్టింగ్ పార్ట్ కొద్దిగా మొదటి భాగం చేస్తారు, తర్వాత భాగం అంతా బ్రహ్మదేవుడు చూస్తాడనమాట. అందుకనే మొదటి సృష్టికర్త విష్ణువు, తర్వాత సృష్టికర్త సెకండరీ సృష్టికర్త, రెండవ సృష్టికర్త బ్రహ్మదేవుడు అనమాట. అలా. సో కానీ బ్రహ్మదేవుడు కూడా, శివుడు కూడా, ఇంకా విష్ణువు కూడా, వీళ్ళందరూ గుణావతారాలే. సో ఆ విషయాలు ఇంకా మనం చర్చించుకుందాం ఫ్యూచర్లో. సో ఇలా మళ్ళీ ఈ గర్భోదాక్షయ విష్ణువే క్షీరోదాక్షయ విష్ణుగా ఇంకొక అవతారం దాల్చి ఆ ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన క్షీరోదాక్షయ విష్ణు పరమాత్మ రూపంలో నివసిస్తూ ఉంటాడు. ఆయన స్వయంగా ఆ పాల సముద్రం పైన, శ్వేత ద్వీపం పైన, పాల సముద్రం పైన ఆయన శయనించి ఉంటాడు అనంతశేషు మీద. అది క్షీరోదాక్షయ విష్ణు. అక్కడ ఆ ధ్రువ నక్షత్రం ఉంటుంది కదా, అక్కడ ఉంటారు ఆయన. అది ఆయన లోకం, ధ్రువలోకంలో. సో ఆ విషయాలు మనం మళ్ళీ చూస్తాము. సో ఈరోజు నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. ఇప్పుడు భూయో నమస్సద్ వృజినచ్చిదే సతాం అసంభవాయాఖిల సత్వమూర్తయే పుంసాం పునః పారమహంస్యాశ్రమే వ్యవస్థితానామనుమృగ్యదాశుషే. ఇక్కడ ఏమిచ్చారంటే మళ్ళీ ఆయన అంటున్నాడు, ప్రతి ఒక్క శ్లోకంలో ఆయన తన ప్రణామాలను అర్పించుకుంటాడు. భూయో నమః, మళ్ళీ ఆయన ప్రణామాలు అర్పించుకుంటున్నాడు. మళ్ళీ నీకు ప్రణామాలు అర్పించుకుంటున్నాను.
భగవంతుడా, నువ్వు ఆధ్యాత్మిక రూపం నీది, అలాగే నువ్వు ఈ మొత్తం సృష్టి లో నివసించి ఉన్నావు. మరియు నువ్వు ఎవరైతే పుణ్యాత్ములు ఉంటారో వాళ్ళకు ఉన్న అన్ని దుఃఖాల నుంచి వాళ్ళని ముక్తులు చేస్తావు, వాళ్ళకి ముక్తిని లభిస్తావు, ముక్తిని ప్రసాదిస్తావు ఎవరైతే పుణ్యాత్ములు ఉంటారో. అలాగే ఎవరైతే పాపాత్ములు నాస్తికులు ఇలాంటి వాళ్ళందరూ దుష్టులకి నువ్వు శిక్షను విధిస్తావు, వాళ్ళని అవసరమైతే నాశనం కూడా చేసేస్తావు, హతమారుస్తావు. అలాగే ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారో ఆ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి వారు సరైన చోటికి, వారి యొక్క గమ్యానికి చేరుకోవడానికి నువ్వు వారికి కూడా అనుగ్రహాన్ని ప్రసాదిస్తావు. ఇదన్నమాట. సో ఇది ఈ శ్లోకంలో చెప్పారనమాట. మీరు వచ్చే శ్లోకం చూద్దామంట. నమో నమస్తే వృషభాయ సాత్వతాం విదూర కష్టాయ ముహు యోగినాం నిరస్త సంయాతిశయేన రాధస స్వధామని బ్రాహ్మణి రంస్యతే నమః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను మళ్ళీ నమో నమస్తే భగవంతుడా, నేను నీకు మళ్ళీ నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. నువ్వు ఆ యొక్క యదువంశంలో ఆవిర్భవించావు అంటే కృష్ణుడి గురించి చెప్తున్నారు. సో యదువంశంలో ఆవిర్భవించి ఎంతోమంది నాస్తికులకి అసురులకి ఒక సమస్యగా నిల్చున్నావు. అలాగే నువ్వే ఈ యొక్క భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం రెండిటికి భోక్తవి. నువ్వు మాత్రం నీ యొక్క లోకంలో, నీ ధామంలో, ఆధ్యాత్మిక లోకంలో నీ ధామంలో నివసించి అక్కడ నువ్వు ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటావు. నీకు ఎవ్వరూ సరిసాటి లేరు. నీ శక్తికి, నీ సామర్థ్యానికి, నీకున్న ఐశ్వర్యాలకి ఎవ్వరూ నీకు సమానులు కాలేరు అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు శుకదేవ్ గోస్వామి. సో ఇలా భగవంతుడు ఆధ్యాత్మిక ప్రపంచం, ఈ భౌతిక ప్రపంచం అన్నీ ఆయన సృష్టిలోనే ఉన్నాయి. సో ఈ ఆధ్యాత్మిక ప్రపంచం అనేది చాలా పెద్దదన్నమాట. భౌతిక ప్రపంచం అనేది చిన్నది దాంతో సంబంధంగా. సో మన భగవంతుడి యొక్క దేహంలోంచి అంటే భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక రూపంలోంచే ఎంతో వెలుతురు బయటకు వస్తుందన్నమాట. ఆ వెలుతురు ద్వారా అక్కడ ఉన్న ఆధ్యాత్మిక లోకాలన్నీ ఎంతో ప్రకాశవంతంగా ఉంటాయి. ఇంకా అక్కడ మళ్ళీ సపరేట్గా న తద్భాషయతే సూర్యో న శశంకో న పావక గీతలో చెప్తారు కదా, భగవద్గీతలో. అక్కడ నా ధామంలో సూర్యుడు, చంద్రుడు, ఇంకా ఏ రకమైన అగ్ని, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ అవసరం లేవన్నమాట. మనకి వెలుతురు ప్రసాదించడానికి అక్కడ స్వయంగా భగవంతుడి నుంచి ప్రకాశం, వెలుతురు అనేది బయటకు వస్తుంది కనుక అంత ప్రకాశవంతంగా ఉంటుందన్నమాట. ఏ సూర్యుడు అవసరం లేదు, ఏ చంద్రుడు అవసరం లేదు. ఆ ప్రకాశమే, ఆ వెలుతురే ఆ ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి బయటకు కూడా వస్తుంది. అందుకే మనం దూరం నుంచి చూస్తే ఆధ్యాత్మిక ప్రపంచం అంతా వెలుతురులా కనిపిస్తుంది అనమాట. మీకు లోకాలు కనిపించవు, బయట నుంచి ఓన్లీ వెలుతురు కనిపిస్తుంది. దగ్గరగా వెళ్తే అప్పుడు లోకాలు కనిపిస్తాయి అనమాట. ఆ వెలుతురే బ్రహ్మజ్యోతిగా కొంతమంది గుర్తిస్తారు. ఆ బ్రహ్మజ్యోతి అంతా వ్యాపించి ఉంటే అందులో ఎలాగైతే ఆకాశంలో సూర్యుడి నుంచి వచ్చిన కిరణాల ద్వారా, వెలుతురు ద్వారా మొత్తం ఆకాశం అంతా ప్రకాశవంతంగా ఉంటుంది. కానీ మధ్యలో అక్కడ మీకు కొన్ని మబ్బులు కనిపిస్తాయి, అవునా? నీలి మేఘాలు అవి అందులోపల సూర్యుడి కిరణాలు పోవు కదా, అంధకారంలో ఉంటాయి. అలాగే ఈ యొక్క మొత్తం సృష్టిలో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక మొత్తం జగత్తులో మధ్యలో ఈ యొక్క అంతరిక్షంలో ఆ యొక్క స్పేస్లో ఒక మబ్బులాగా ఉంటుందంట. దాన్ని మహత్తత్వం అంటారు. ఆ మహత్తత్వలోకి ఆ మబ్బులాగా అంధకారంలో ఉంటుంది. అందులో మరి భగవంతుడి యొక్క ఈ యొక్క వెలుగు అనేది లోపలికి వెళ్ళదనమాట. సో ఈ మహత్తత్వే, అది చిన్నదైనా సరే ఆ మహత్తత్వ లోపలనే మొత్తం భౌతిక ప్రపంచం, భౌతిక సృష్టి ఉంటుంది ఆ మహత్తత్వ లోపల. సో దీని గురించి ఇంకా మనము సృష్టి గురించి చర్చించుకున్నప్పుడు చర్చిద్దామంట. సో ఇప్పుడు ఇంకో శ్లోకాన్ని చూద్దామంట.
యత్కీర్తనం యత్స్మరణం యదీక్షణం యద్వందనం యశ్రవణం యదర్హణం లోకస్య సద్యో విదునోతి కల్మషం తస్మై సుభద్రాశ్రవసే నమో నమః. సో ఇది 15వ నంబర్ శ్లోకం, అవునా? సో ఈ 15వ శ్లోకంలో ఇక్కడ ఏం చెప్పారంటే యత్ కీర్తనం, కీర్తనం, యత్ స్మరణం, స్మరణం, యద్ ఈక్షణం, ఈక్షణం అంటే చూడడం, దర్శనం, ఆడియన్స్, యద్ వందనం, వందనం అంటే వందనాలు అర్పించుకుంటాం కదా, వందనం చేయడం, భగవంతుడికి వందనం చేయడం, అలా ఒబేసెన్సెస్ ఇవన్నీ. మళ్ళీ యత్ శ్రవణం, శ్రవణం చేయడం, యద్ అర్హణం అంటే అర్చనం, భగవంతుడికి విగ్రహారాధన చేయడం, లోకస్య సద్యో విదునోతి కల్మషం. ఇలా ఎవరైనా సరే ఈ విషయాలు చేస్తే, ఇందులో ఏదైనా చేసినా కానీ, కీర్తనం కానీ, స్మరణం కానీ, ఈక్షణం కానీ, వందనం కానీ, శ్రవణం కానీ, అర్చనం కానీ, ఇలా ఈ విషయాలు ఇక్కడ 6 విషయాలు చెప్పారు, ఇంకా ఉన్నాయి కానీ ఇక్కడ ఈ శ్లోకంలో 6 చెప్పారు. ఇవి చేస్తే ఎవరైనా సరే వాడికి ఎన్ని పాపాలున్నా, ఎన్ని కల్మషాలున్నా అవన్నీ విదునోతి, విదునోతి అంటే అన్నీ పరిశుభ్రమైపోతాయంట, క్లీన్ అయిపోతాయి. లోకస్య సద్యో, అందరికీ ఎవరైనా సరే ఏ భేదం లేదు ఇందులో. లోకస్య సద్యో విదునోతి కల్మషం, అన్ని కల్మషాలు అన్నీ తొలగిపోతాయంట. అందుకనే తస్మై సుభద్ర శ్రవసే నమో నమః. అందుకే నీ గురించి వినడం ద్వారానే ఎంతో శుభకరం మాకు. నీ యొక్క మొత్తం ఏదైనా సరే దీనికి సంబంధించిన ఏది విన్నా అన్నీ శుభకరమే. నీ గురించి అన్ని శుభాన్ని ప్రసాదిస్తాయి, మన జీవితాలనే శుభమయం చేస్తాయి. భగవంతుడి యొక్క ఈ యొక్క విషయాలు, కీర్తనం కానీ, స్మరణం కానీ, ఈక్షణం కానీ, ఏవైనా సరే. సో అందుకని మనకి ఇక్కడ ఇవన్నిటి గురించి వినడం అంటే, ఇక్కడ మనకి ప్రభుపాల ద్వారా అంటున్నారు కీర్తనంలో అన్నీ వచ్చేస్తాయి. కీర్తనం అంటే ఇక్కడ మనం ఏదో ఓన్లీ భగవంతుడి భజనలు కీర్తనలు చేయడమే కాదు, భగవంతుడిని ఏ రకంగా గుణగానం చేసినా దాన్ని కీర్తన కిందకే లెక్క చేస్తాం. అలాగే ఎలా మనం కీర్తన చేయొచ్చు, భగవంతుడి గుణగానం చేయొచ్చు అంటే ఎన్నో విధాలు ఇక్కడ ఇచ్చినవన్నీ అనమాట. భగవంతుడిని స్మరించుకుంటూ కూడా భగవంతుడి యొక్క మందిరాలకి దర్శనానికి వెళ్ళడం ద్వారా, భగవంతుడి ముందు నించుని ప్రార్థనలు అర్పించుకోవడం ద్వారా, మరియు భగవంతుడి యొక్క గుణగానాల్ని వినడం ద్వారా, శ్రవణం చేయడం ద్వారా, ఎలాగైతే భాగవతంలో భగవద్గీతలు ఇచ్చారో ఇలా. మరియు ఇదే కాకుండా మన మామూలు కీర్తనం ఉంటుంది కదా, మన కర్తాలు మృదంగం తీసుకొని హరే కృష్ణ మహామంత్రం కీర్తన, భగవంతుడి నామాల కీర్తన చేస్తాం, అది కూడా ఇవన్నీ కీర్తనం కిందకే లెక్క అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే భగవద్గీత, భాగవతం మీరు ఇది ప్రవచనం చేసిన, చెప్పిన ఒకరికి అంటే పాడిన శ్లోకాలు ఇవన్నీ కూడా కీర్తనే అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఈ విషయాలు మీరు మన పర్పట్లో ఉన్నాయి, చూసుకోవచ్చు. సో మనకి ఏది వీలైతే అది అనమాట. ఇందులో మన భక్తిలో ఎంతో వెరైటీ ఉందన్నమాట, నవవిధ భక్తి, అవునా? సో ఇందులో ఏది చేసినా పర్వాలేదు, అన్ని కీర్తనమే. అన్నిటి ద్వారా మనం ముఖ్యమైన లక్ష్యం నిన్న కూడా చర్చించుకున్నాము, భగవంతుడిని గుర్తు చేసుకోవడం, ఎప్పుడు భగవంతుడిని ధ్యానం చేసుకోగలడం. సో ఇలా ఇక్కడ రాశారనమాట. 16వ నంబర్ శ్లోకం చూద్దాం ఇప్పుడు. విచక్షణాయ చరణోపసాదనాత్ సంగం విదుష్యో భయతోంతరాత్మనః విందంతి హి బ్రహ్మగతిం గతక్లమాస్ తస్మై సుభద్రాశ్రవసే నమో నమః. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ శ్లోకంలో మళ్ళీ తస్మై సుభద్ర శ్రవసే నమో నమః. మళ్ళీ ఆ భగవంతుడు అంత శుభాన్ని మనకు ప్రసాదించే ఆ భగవంతుడికి నేను ప్రణామాలు అర్పించుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ అని ప్రతి శ్లోకంలో రాస్తున్నారు. ఇంకో శ్లోకంలో, వచ్చే శ్లోకంలో కూడా రాస్తారు. సో ఎంత గొప్ప పండితులైనా సరే, ఎంత గొప్ప విద్వానులైనా సరే, ఎంత గొప్ప బుద్ధిమంతులైనా సరే, వారు భగవంతుడి చరణాల వద్ద పడి శరణాగతులైతే చాలు. వాళ్ళకి ఎన్ని భౌతిక ఆసక్తులు ఉన్నా చూడండి, ఎంతో విద్వానులైనంత మాత్రాన, ఎంతో పండితులైనంత మాత్రాన వారికి భౌతిక ఆసక్తులు ఉండవు అని మాత్రం అనుకోకూడదు. అందరికీ భౌతిక ఆసక్తులు ఉంటాయి భౌతిక ప్రపంచంలో ఉన్న తర్వాత,
సో అలా ఎంత విద్వానులైనా సరే వాళ్ళు కనుక భగవంతుడి చరణాల మీద పడి శరణాగతులైతే మాత్రం తప్పకుండా వారి యొక్క భౌతిక ఆసక్తులు ఏవైతే ఇప్పుడు ఉన్నాయో భవిష్యత్తులో దాని కారణంగా ఏమైనా జరుగుతాయో అన్నిటి నుంచి వాళ్ళు ముక్తిని పొందగలరు అని, ఇంకా ముక్తిని పొంది ఎంతో సునాయాసంగా భక్తి మార్గంలో ప్రగతి సాధించగలరు అని చెప్పారు ఇక్కడ. అలా అన్నమాట. అంటే మన యొక్క పాండిత్యం ద్వారా, మన యొక్క తెలివితేటల ద్వారా మనం భక్తిలో ప్రగతి సాధించలేము. ఎంత తెలివివంతుడైనా సరే ఆ భౌతిక ఆసక్తిని పోగొట్టుకోవాలంటే భగవంతుడికి శరణాగతుడు అవ్వాలని అర్థం అన్నమాట. అలా మీరు ఎన్నో కార్యాలు చేసినా అవన్నీ ఎప్పుడు సరైన ఫలితాన్ని ఇవ్వగలవు అని ఇప్పుడు మనకు వచ్చే శ్లోకంలో చెప్తున్నాం. ఈ శ్లోకం వచ్చే శ్లోకం రెండు మంచి ఇంపార్టెంట్ శ్లోకాసు మనం చూద్దామంట. 17వ నంబర్ శ్లోకం. తపస్వినో దానపరా యశస్వినో మనస్వినో మంత్రవిదస్సు మంగళాః క్షేమం న విందంతి వినాయ దర్పణం తస్మై సుభద్రాశ్రవసే నమో నమః. తపస్వినో దానపరా యశస్వినో అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ తపస్విను అంటే ఎంతో తపస్సులు చేసే మహా ఋషులే, మునులే, మనుషులు ఎవరైనా కావచ్చు, ఎంత పెద్ద తపస్సులు చేసిన వారైనా, ఎంత దాన ధర్మము చేసినా, ఎంత పెద్ద పెద్ద దాన ధర్మాలు చేసినా, యశస్విను అంటే ఎంతో గొప్ప పనులు చేసి కీర్తికెక్కిన వారైనా సరే, మనస్విను ఎంతో పెద్ద పెద్ద యోగ పద్ధతుల ద్వారా కానీ ఎన్నో సిద్ధులు ప్రాప్తించుకున్న వారైనా సరే, మంత్రవిద ఎంతో బాగా మంత్రాలు ఉచ్చరించగలిగినా సరే, వేద మంత్రాలు తెలిసినా సరే, సుమంగళ ఎంతో చక్కగా వేదిక నియమాలు నిష్ఠాలు అన్నీ సరిగ్గా పాటించిన వారైనా సరే, వారికి సరైన ఫలితం దక్కాలి అంటే ఫలితం సరైన క్షేమాన్ని వాళ్ళు పొందాలి అంటే అది ఎప్పుడు సంభవం అంట? నవిందంతి వినాయ దర్పణం. భగవంతుడికి వాటిని అర్పించకపోతే వారు ఏ రకమైన ఫలాన్ని పొందలేరు, అసలు ఫలాన్ని పొందలేరు, ఆధ్యాత్మిక ఫలాన్ని పొందలేరు. మనకు అసలైన ఫలం మనము చేసే తపస్సు, దానము, యశస్సు మరియు మనం నేర్చుకునే ఈ యొక్క యజ్ఞాలు, మంత్రాలు, వైదిక నియమాలు, నిష్టలు, సిద్ధులు ఇవన్నిటి ద్వారా యోగా ఇవే చేసినా సరే వాటన్నిటి ద్వారా సరైన ఫలితం దక్కాలి అంటే వాటిని మనం భగవంతుడికి అర్పణం చేయాలి అంట. అంటే భగవంతుడికి సంబంధంగా వాటిని ఉపయోగిస్తే అప్పుడేమవుతుందంటే మనకు దాని యొక్క సరైన ఫలితం దక్కుతుంది. అందుకే ప్రభుపాదుల వారు మనకు అర్థం చేసుకోవడానికి చెప్పారు, మీరు ఏది దానం చేసినా, ఎంత గొప్ప విషయాలు నేర్చుకొని, ఎంత గొప్ప పాండిత్యం మీరు సంపాదించుకున్నా, ఎంత గొప్ప ఆర్థిక అభివృద్ధిని సాధించినా, ఎంతో పరిశోధనలు చేసి ఎన్నో విషయాలు తెలుసుకున్నా, నేర్చుకున్నా, వైదిక శాస్త్రాలను ఎంత గొప్పగా చదివినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, పుణ్యకార్యాలంటే ఇక్కడ రాశారు దాన ధర్మం చేయడం, ఆసుపత్రుల్ని ఇలా ఆసుపత్రులు కట్టించడం, అనాథాశ్రమాలు కట్టించడం, లేకపోతే అనాథాశ్రమాలను రాయలేదు కానీ అలా ఆసుపత్రులు ఇంకా కొన్ని అని రాశారు. ఇంకా ఎలాగైతే మనము మన ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేస్తాం కదా, అన్నదానం ఇలాంటివన్నీ కూడా మనము చెయ్యాలి. కానీ భగవంతుడి కోసము, భగవంతుడికి అర్పణ చేసే విధంగా, భగవంతుడి సంబంధితంగా అలా అన్నమాట. సో అలా చేస్తే మనము అది సరైన ఫలితాన్ని మనకు ఇస్తుందంట. అంటే మనం చేయొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు, కానీ భగవంతుడి భక్తులకి, భగవంతుడి యొక్క ప్రచారం కోసం, భగవంతుడి యొక్క సేవ కోసం, అలాంటి విషయాలకి. అలాగే మనం ఆసుపత్రులు కూడా కట్టొచ్చు భగవంతుడి భక్తులకు సేవ చేయడానికి, లేకపోతే అందులో వచ్చేవారికి కూడా మనము ఎలాగైనా భగవంతుడితో యుక్తపరచాలన్నమాట, వాళ్ళని కూడా భక్తులుగా తయారు చేయాలి ఆ విధంగా. లేకపోతే ప్రసాదాన్ని పంచాలి. ఏదో మనం వండేసి ఏదో ఒక అన్నం దానం చేయడం కన్నా ఆ అన్న ప్రసాదాన్ని భగవంతుడికి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదాన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే అప్పుడు మనకి ఏంటంటే వాళ్ళకి కొంచెం ఆధ్యాత్మిక లాభం వస్తుంది, వాళ్ళకి మీకు కూడా అలా అన్నమాట. సో సరైన ఫలితం దక్కాలి అంటే భగవంతుడితో వాటిని యుక్తపరచాలి మీరు. ఇప్పుడు లాస్ట్ శ్లోకము ఈరోజుకి చర్చకి చూద్దామంట. 18వ నంబర్ శ్లోకం. కిరాటహూణాంధ్రపులింద పుల్కష ఆభీరశుంభాయవనాః కషాదయ యన్యే చ పాపా యదపాశ్రయాశ్రయ
శుద్ధ్యంతి తస్మై ప్రభవిష్ణవే నమః. సో ఇక్కడ ఈ శ్లోకం మీరు నేర్చుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ శ్లోకం, ఇది ముఖ్యమైన శ్లోకం, ఎంతో గొప్ప శ్లోకం కూడా. ఇందులో మరి తెలుగు వాళ్ళకి ఆంధ్ర అనే శబ్దం ఇక్కడే వస్తుంది ఈ శ్లోకంలో. భాగవతంలో, మహాభారతంలో కూడా వస్తుంది, కానీ ఇక్కడ భాగవతంలో ఈ ఒక్క ప్లేస్లో వస్తుంది అనమాట ఈ శ్లోకంలో. కానీ ఏ సందర్భంలో చెప్పారనేది చూద్దామంట. ఇప్పుడు వీళ్ళందరినీ ఇక్కడ ఎవరైతే వర్ణాశ్రమం కన్నా ఇంకా అంటే నీచమైన జాతులు అన్నమాట, ఇంకా నిమ్న స్థాయిలో ఉండే జనాలు, ఇంకా సరిగ్గా వర్ణాశ్రమాన్ని, సనాతన ధర్మాన్ని సరిగ్గా పాటించిన వాళ్ళు, సరైన బ్రాహ్మణిక, క్షత్రియ ఇలాంటి సంస్కృతి సభ్యతని పాటించిన వారు, వదిలేసిన వారు, వీళ్ళందరికీ రకరకాల పేర్లు ఉన్నాయి వాళ్ళు ఉండే ప్రదేశాలు పట్టి. ఆ ప్రదేశాలు ఇక్కడ 9 ఇచ్చారు. కిరాట, హూన, ఆంధ్ర, పులింద, పుల్కష, ఆవీర, శుంభ, యవ్వన, కష, ఆదయ. ఆదయ అంటే ఇంకా చాలా ఇలాంటివని. మొత్తం వచ్చేసి కిరాట, హూన, ఆంధ్ర, పులింద, పుల్కష 5 అయిపోయాయి. ఆవీర, శుంభ, యవ్వన, కష, ఇంకా ఆదయ, ఇంకా మిగతావన్నీ మొత్తం 9+. సో ఇవన్నీ కూడా అంటే ముందు మనము చెప్పుకున్నాం కదా, మొత్తం పృథివీ పైన ఒకప్పుడు మొత్తం భారతవర్షం అని అంటారు మన శాస్త్రాల్లో. ఈ పృథివీని భారతవర్షం అంటారు. ఈ భారతవర్షం అంటే మొత్తం పృథివీ. ఎందుకంటే ముందు సనాతన ధర్మం అనేది మొత్తం వ్యాపించి ఉంది సర్వ పృథివీలో. కానీ మెల్లిమెల్లిగా సమయానుసారంగా కొన్ని చోట్ల వీటిని అక్కడ సనాతన ధర్మం అక్కడ మనుషులు వదిలేశారు, పాటించటం లేదు, వేరే ధర్మాలని తర్వాత స్వీకరించారు. సో ఆ విధంగా సనాతన ధర్మం అనేది ఇప్పుడు ఒక్క స్థలాల్లో పాటించబడట్లేదు. అలాంటి వారు సనాతన ధర్మాన్ని వదిలేసిన వారిని మెల్లిగా అక్కడ అంటే వాళ్ళని మిలెచ్చలుగా అంటారనమాట. అందులో కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇచ్చారనమాట. వచ్చేసి ఇక్కడ ఇలాంటి వారు కూడా మరి వీళ్ళ గురించి ఎందుకు ఇచ్చారో అది తెలుసుకోవాలి కదా. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ అది మిస్ అవ్వదు. ఎన్యేచ పాప యదపాశ్రయాశ్రయ. వీళ్ళు ఇంకా ఎవరైనా సరేనండి. ఎన్యేచ పాప, అన్యచే పాప, ఇంకా ఎవరైనా పాపాత్ములు, పాప వ్యక్తులు, పాపలు ఉన్నా వారు కనుక యదపాశ్రయాశ్రయ, వారు గనక ఎవరిని ఆశ్రయించే, యదపాశ్రయాశ్రయ, ఎవరైతే ఆ భగవంతుడిని ఆశ్రయాన్ని గ్రహించారో అలాంటి వారి ఆశ్రయాన్ని గనక వీళ్ళందరూ ఎంత పాపాత్ములైనా సరే గ్రహిస్తే వారి ఆశ్రయాన్ని శుద్ధ్యంతి తస్మై ప్రభవిష్ణవే నమః. శుద్ధ్యంతి అంటే శుద్ధం అయిపోతారు, సంపూర్ణంగా శుద్ధమైపోతారు. తస్మై అది గొప్పదనం. ఎందుకు అంటే ప్రభవిష్ణవే నమః, అది విష్ణువు యొక్క ప్రభావం, అంత శక్తి విష్ణువుకి ఉంది. ఎంత పాపాత్ములైనా సరే ఒకవేళ భగవంతుడి యొక్క భక్తులే శరణాగతులు అయితే అందరూ శుద్ధపరిచిపోతారు, అందరూ శుద్ధమైపోతారంట. సో వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటారు వీళ్ళందరూ అనే విషయాలు చెప్తున్నారు అన్నమాట. కిరాట అంటే ఇది కూడా భారతదేశంలో ఇప్పుడు ఇవన్నీ ప్రదేశాల పేర్లు అనేసి ఒక ఆంధ్ర తప్ప మిగతా అన్ని ప్రదేశ పేర్లు అనేసి చేంజ్ అయిపోయాయి. అంటే ముందు ఈ పేర్లతో ఆ ప్రదేశాలు పిలువబడేవి అన్నమాట. కానీ ఇప్పుడు అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి కదా ప్లేసెస్, మనం చూసే ఉంటాం. ఇప్పుడు మనం చూసుకున్న కొన్ని సంవత్సరాల్లో కూడా కొన్ని ప్లేసులు చేంజ్ అయిపోయాయి. మన ముందు కూడా కొన్ని ప్లేసులు చేంజ్ అయిపోయాయి పేర్లు, అవునా? అలా స్థలాల పేర్లు మారుతూ ఉంటాయి అన్నమాట కాలానుసారంగా. సో అప్పుడు రాసిన మహాభారతంలో ఇవన్నీ రాశారు విషయాలు, ఈ స్థలాల గురించి, ఆ స్థలాలు ఎవరు ఉంటారు, ఆ స్థలాలు ఎక్కడ ఉండేవి అని. ఇప్పుడు మన కాలమానం ప్రకారం ఇప్పుడున్న సమయంలో ఆ స్థలాల పేర్లు ఏమిటి అనేది అందాజుగా మనకి ప్రభుపాల ద్వారా రాశారు తాత్పర్యంలో. కిరాట వచ్చేసి అని మన పురాతన భారత వర్షంలో అది మనకు భీష్మ పర్వంలో వస్తుంది మహాభారతంలో. అక్కడ వాళ్ళు ఒక రకమైన ట్రైబల్ జాతి అన్నమాట. ఇప్పుడు ఈరోజు అది ఏ స్థలం కిందకి వస్తుందంటే బీహారు మరియు చోటా నాగ్పూర్లో కొన్ని స్థలాల్లో వస్తుందంట. కొన్ని అంటే మొత్తం బీహార్ అని కాదు, కొంచెం బీహార్లో కొంచెం చోటా నాగ్పూర్లో వస్తుందంట కిరాట అంటే. హూనా వచ్చేసి ఈ ప్రదేశము ఈరోజు ఈస్ట్ జర్మనీ యొక్క పూర్వ భాగం మరియు ఇంకొంచెం రష్యాలో కొంచెం భాగం కూడా హూనా అవుతుందంట. అక్కడ ఉండే వాళ్ళని హూనాస్ అంటారంట. వాళ్ళు ఒక రకమైన జాతి అన్నమాట, వాళ్ళు ఒక రకమైన ట్రైబల్ జాతి. నెక్స్ట్ ఆంధ్ర వచ్చేసి మనకు తెలుసు కదా, దక్షిణ భారతంలో ఉంది. ఇప్పుడు ఇదే పేరుతో ఈరోజు కూడా ఉంది అనేసి రాశారు.
ఇవన్నీ భీష్మపర్వం మహాభారతంలో, వనపర్వం మహాభారతంలో, సభాపర్వం మహాభారతంలో, ఇక్కడ మహాభారతంలో వివిధ చోట్ల రాశారు. అవి ప్రభుపాల ద్వారా అక్కడ నుంచి తీసి మనకు చెప్తున్నారు. పులింద వచ్చేసి ఇక్కడ ఈ యొక్క ప్రదేశం కూడా ఒకసారి భీమసేన మరియు సహదేవులు వెళ్ళి ఈ యొక్క ప్రదేశాన్ని కూడా ఆక్రమించి కబ్జా చేశారంట. సో ఈ పులింద వచ్చేసి ఇప్పుడు గ్రీకులు ఉండే ప్రదేశం అంట. వీళ్ళని పులింద అనేవారంట ముందు. వనపర్వ మహాభారతంలో ఉందన్నమాట. వీళ్ళందరూ రాసిందంట మన మహాభారతంలో, అంటే వనపర్వం మహాభారతంలో రాసిందంట, ఈ యొక్క వైదిక సంస్కృతిని పాటించని ఈ పులిందులు ఒక సమయంలో, అంటే వీరు కూడా ఒకప్పుడు భారతదేశానికి ఒక భాగమే, క్షత్రియులుగా గుర్తించబడేవారు ముందు. ఈ యొక్క ప్రదేశంలో ఉండేవాళ్ళు ఈ అందరు క్షత్రియ రాజులు అనమాట, గ్రీకులు కూడా ముందు. కానీ తర్వాత వాళ్ళ యొక్క సంస్కృతి సభ్యతను వదిలేసి మిలెచ్చలుగా మారిపోయారు. సో అంటే మనము ఎవరైతే సనాతన ధర్మాన్ని, వర్ణాశ్రమ ధర్మాన్ని వదిలేస్తారో, త్యాగం చేసేస్తారో, వీటిని పాటించరో, వారిని ముఖ్యంగా మనము మిలేచ్ఛ అంటారు అన్నమాట. మన వేదిక సంస్కృతి ప్రకారం, వేదాల ప్రకారం వాళ్ళు మిలేచ్ఛలు. మరియు ఎలా అంటే ఒక ఉదాహరణకి ఇక్కడ మనకు అర్థం చేసుకోవడానికి చెప్పాము. ఎలాగైతే ఇక్కడ మన ముస్లింలు అంటే ఇస్లామిక్ ధర్మం వారు ఎవరైతే వారి ధర్మాన్ని పాటించరో వారిని వాళ్ళు ఏమంటారంటే కాఫీర్ అంటారనమాట. అలాగే క్రిస్టియన్ ధర్మాన్ని ఎవరైతే పాటించరో వారిని హీథన్స్ అంటారనమాట. అలాగే వైదిక ధర్మాన్ని ఎవరైతే పాటించరో వారిని మెలెచ్చ అంటారనమాట. అంతే, ఇంకేం లేదు అర్థం చేసుకోవడానికి. అభీర అంటే మహాభారతంలో ఇచ్చారంట. అది కూడా సభాపర్వంలో, భీష్మపర్వంలో. ఇది సింధ్ యాక్చువల్లీ సింధ్ ప్రాంతం ఉంటుంది. ఇప్పుడు కూడా అది సరస్వతి నది ఒడ్డున ఉండే సింధ్ ప్రాంతం, ఆ ప్రదేశాన్ని అభీర అంటారంట. ఆ ప్రదేశంలో ఉండే వారిని అభీరాస్ అంటారంట. సో ఒకప్పుడు మహారాజు యుధిష్ఠిర్ యొక్క ఆధీనంలోనే ఆ ప్రదేశం ఉండేదంట. ఆ యొక్క రాజ్యం కూడా మహారాజు యుధిష్ఠిర్ యొక్క ఆధీనంలోనే, పరిపాలనలోనే ఉండేదంట ఆ ప్రదేశం కూడా. కానీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా, అంటే మార్కండేయ చెప్తాడంట మహాభారతంలో, ఇవన్నీ విషయాలు ఉన్నాయి మహాభారతంలో రాసి. కానీ ఇప్పుడు వచ్చేసి ఇంకో విషయం కూడా రాశారంట. మార్కండేయ ఏం చెప్పారంటే, ఈ మిలేచ్ఛలు, ఈ యొక్క ప్రదేశంలో ఉన్న మిలేచ్ఛలు భవిష్యత్తులో భారతదేశాన్ని శాసిస్తారు, కొంచెం సమయము ఆక్రమిస్తారు అని రాశారంట. పులిందులు మరియు ఇక్కడ అభీరులు. అందుకనే మనకు ప్రభుపాదులు అంటారు, ఉదాహరణకి అలా శాస్త్రాల్లో ముందే చెప్పేశారు. ఆ పులిందుల నుంచి ఎవరు వచ్చారు భారతదేశాన్ని ఆక్రమించడానికి? అలెగ్జాండర్, అవునా? అలెగ్జాండర్ ద గ్రేట్ అని అంటారు కదా, ఆయన వచ్చాడు భారతదేశాన్ని ఆక్రమించడానికి, కబ్జా చేయడానికి. అలాగే అభీరుల నుంచి తరఫు నుంచి ఎవరు వచ్చారు? మొహమ్మద్ గోరీ. ఆయన కూడా ఎన్నో కష్టాలు పడి ఎంతో బాగా అంటే ఆక్రమణ చేసి కబ్జా చేయడానికి వచ్చాడనమాట. చాలా రోజులు ఇవి హిస్టరీలో మీరు చదువుంటారు ఈ పేర్లని, అలెగ్జాండర్ గురించి, మొహమ్మద్ గోరీ గురించి. మరి వీళ్ళందరూ కూడా క్షత్రియులే. ముందు అభీరులు కూడా క్షత్రియులే, పులిందులు కూడా క్షత్రియులే. మరి వీళ్ళందరూ అక్కడ ఎందుకు, ఇప్పుడు మరి అక్కడికి ఎందుకు ఎలా చేరుకున్నారు అంటే పరశురాముడికి భయపడి వారు అందరూ పులిందులు, ఇలా అభీరులు వచ్చేసి అక్కడ ఉన్న కోనల్లో వెళ్ళి అక్కడ దాక్కున్నారంట. అప్పుడు అభీర దేశ అయిపోయిందంట అప్పటి నుంచి ఆ పేరు, అక్కడ పేరు. సో పరశురాముడికి భయపడి, ఎందుకంటే పరశురాముడు మీకు తెలుసు అనుకుంటాను, మళ్ళీ మనం చదువుకుంటాం ఒకసారి. పరశురాముడు ఒకసారి ఇలాంటి క్షత్రియులందరూ ఎవరైతే సరిగ్గా ధర్మాన్ని పాటించకుండా, వర్ణాశ్రమ ధర్మాన్ని, వేదిక ధర్మాన్ని పాటించట్లేదో వాళ్ళు అధర్మానికి గురవుతున్నారో, అధర్మాన్ని పాటిస్తున్నారో, ఆ సమయంలో పరశురాముడు వాళ్ళకి సరైన బుద్ధి చెప్పడానికి క్షత్రియులందరినీ 21 సార్లు మొత్తం తిరిగి వధించాడనమాట. 21 వంశాల క్షత్రియుల్ని. అప్పుడు ఎంతోమంది క్షత్రియులు పారిపోయారు. ఎవరైనా పారిపోతే ఇంకా వాళ్ళని చంపరు కదా, ఎవరైతే యుద్ధానికి వస్తారో వాళ్ళు చంపుతారు. సో అలా కొంతమంది పారిపోయి దూరం ప్రదేశం, అంటే ఇప్పుడు ఉన్న భారతదేశంలోకి దూరంగా వెళ్ళి దాక్కున్నారనమాట. అలా దూర ప్రదేశంకి వెళ్ళి తర్వాత వాళ్ళు అలాంటి సభ్యతను కూడా వదిలేస్తారు మొత్తంగా. సో శుంభ అని ఇంకొక పేరు ఇచ్చారు. శుంభ కానీ ఇప్పుడు ఇది భారతదేశంలో, పూర్వ భారతంలో, ముందు భారతదేశంలో కంక అనే ప్రదేశంకు నివాసించే నివాసుల పేర్లు వాళ్ళని శుంభాస్ లేకపోతే కంకాస్ అంటారంట. మహాభారతంలో దీని గురించి రాస్తుంది. ఇంకొకరు వచ్చి యవ్వనాస్. మీరు చాలాసార్లు వినుంటారు. ఈ యవ్వన అసలు మహారాజు యయాతి యొక్క పుత్రుడు.
మహారాజు యయాతి గురించి మొత్తం కథం మనము భాగవతంలో చదవబోతున్నాం. ఇవన్నీ చాలా స్టోరీస్ భాగవతంలో రాబోతున్నాయి ఫ్యూచర్లో. ముఖ్యంగా ఎక్కువ స్కందాల తర్వాత, కొన్ని స్కందాల తర్వాత ఎక్కువ స్టోరీస్ వస్తాయి. మన 2వ స్కందంలో ఎక్కువ స్టోరీస్ లేవని ముందే చెప్పాను నేను, కథలు లేవు. కానీ సృష్టి గురించి ఇంకా తత్వాల గురించి తప్పకుండా మనం చదువుకుంటాం. ఈ యవ్వన వచ్చేసి ఈయన మహారాజు యయాతి యొక్క రాజు, అంటే మహారాజు యయాతి యొక్క పుత్రుడు, ఆయనకున్న పుత్రులు ఒకరు. సో ఆయనకు రాజ్యాన్ని ఏలుకోమని ఒక రాజ్యాన్ని ఇచ్చారు, ప్రదేశాన్ని. ఆ ప్రదేశం పేరే టర్కీ. అంటే ఈరోజు ప్రకారం, ఈరోజు కాలంలో ఆ ప్రదేశం పేరు టర్కీ. అందుకే టుర్క్స్ లేదా టర్కులు. ఈ తుర్క్స్ అనేది వీరందరూ యవ్వనాస్ అన్నమాట. మహారాజు యవ్వన యొక్క వంశజులు వీళ్ళందరూ. అంటే ఒకప్పుడు యవ్వనులు కూడా క్షత్రియులే ఒక సమయంలో, కానీ వారందరూ కూడా వాళ్ళ ధర్మాన్ని త్యాగం చేసేసి ఇప్పుడు మిలెచ్చ యవ్వనులుగా మారిపోయారన్నమాట. వీరందరి గురించి కూడా మహాభారతంలో ఆది పర్వంలోనే ఇచ్చారంట ఈ యవ్వనుల గురించి. అక్కడ ఒకసారి యవ్వన ప్రదేశంలో రాజు తుర్వాసు అనే రాజు ఉండేవాడు అనమాట. పాండవులు ఉండే సమయంలో అక్కడ మనం చూస్తాం, పాండవులు ఉన్న సమయంలో కూడా వీళ్ళు యవ్వన రాజు అని వీళ్ళని పిలుస్తారనమాట. సహదేవుడు వెళ్ళి ఆ యొక్క ప్రదేశాన్ని ఆక్రమించి గెలిచాడనమాట, కబ్జా చేసుకున్నాడు సహదేవు, పాండవుల్లో ఒకరు. సో ఈ యొక్క తుర్వాసు అంటే యవ్వనరాజు వచ్చేసి దుర్యోధనుడితో కలిసి ఆయన తరఫున కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాడంట. చూసారా, అంటే మహాభారతం యుద్ధంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చారో వీరులు, యోధులు, మొత్తం విశ్వం నుంచి ఎక్కడెక్కడి నుంచో యోధులు వచ్చి పాల్గొన్నారనమాట. సో మనము అలాంటివన్నీ మహాభారతంలో ఇంకా ఎక్కువగా మనం హిస్టరీ గురించి, ఎందుకంటే అది ఇతిహాసం కదా, ఇతిహాసం అక్కడ ఎక్కువ మనం చర్చించుకుంటాం. ఇది మనది ఇతిహాసం కాదు, ఇది పురాణం కనుక ఇందులో కొన్ని విషయాలు అక్కడ నుంచి తీసి మనకు ప్రభుపాల ద్వారా చెప్పారు, అందుకే అర్థం చేసుకోవడానికి. కష దేశ్ అనేది ఒకటి ఉండేదంట, అది కూడా మహాభారతంలో ద్రోణ పర్వంలో దాని గురించి రాశారు. ఈ కసదేశ వాసస్థులు వచ్చేసి వారికి పెదవు పైన ఉండే ఎంట్రుకలన్నీ కొంచెం చిన్నగా ఉంటాయంట, పొట్టిగా. అంటే ఆ ఎంట్రుకలు వెరైటీ అనమాట మామూలు కన్నా. అంటే వీళ్ళందరూ ఎవరు అంటే ఇప్పుడు చైనీస్, మంగోలియన్స్, వీళ్ళందరూ కషాస్ అంట. సో అర్థం చేసుకోవడానికి మనం ఇలా ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో దేశవాసులు కూడా ముందు అందరూ వైదిక ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పాటించేవారు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ త్యాగం చేసి మిలేచ్చ యవ్వనులుగా మారిపోయారనమాట. సో ఈ విషయాలు ఇక్కడ రాశారు. అంటే జీసస్ క్రైస్ట్, ముహమ్మద్ గురించి రాశారు. వీళ్ళిద్దరూ కూడా భగవంతుడి యొక్క, అంటే వీళ్ళు కూడా భక్తులే, వీరు కూడా ఒక ధర్మాన్ని ఆయా ప్రదేశాల్లో ప్రచారం చేశారనమాట పృథ్వీలో. సో ఇది రాశారనమాట. కాబట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ నుంచి ప్రభుపాల్ వారు ఇప్పుడు లాస్ట్ ఒక కంక్లూడింగ్ స్టేట్మెంట్ చెప్తారు, అది చూసుకొని మనం ముగిద్దామంట. ప్రభుపాల్ వారు ఏమంటారంటే, ఇలా మనకి మొత్తం విశ్వంలో మనము ఒక భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పంచాలి. ఎవరైతే అందరూ ఈ భగవంతుడిని నమ్మి దాని ప్రకారం జీవిస్తారో ఎన్నో సమస్యల నుంచి బయటపడగలరు. అంటే ఇప్పుడు ఇచ్చారు కదా ఈ శ్లోకంలో, ఇలాంటి వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క భక్తుల ఆశ్రయాన్ని గ్రహిస్తే చాలు, వాళ్ళు అన్ని పాపాల నుంచి ముక్తులైపోతారు, భగవద్ధామానికి వాళ్ళు కూడా చేరుకోగలరు, వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలని సాఫల్యం చేసుకోగలరు. అందుకని ప్రభుపాల్ ద్వారా అంటారు, ఇది ఎంత తొందరగా ఎలా సాధ్యం అవ్వగలదంటే, ప్రభుపాల్ ద్వారా అంటున్నారు, ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా మనం భక్తులు వెళ్ళి రాజకీయ నాయకులకు కూడా మనము బోధించాలి, వాళ్ళకి సరైన మార్గదర్శనాన్ని ఇవ్వగలిగితే మాత్రం తప్పకుండా వారి ద్వారా మనము మొత్తం విశ్వవ్యాప్తంగా ఒక రకమైన పరివర్తనను తీసుకురాగలము. అందరినీ మన యొక్క భక్తి ప్రచారం చేసి, భగవంతుడి నామాల్ని ప్రచారం చేసి అందరి జీవితాల్లో ఒక సరైన మార్గదర్శనాన్ని, భక్తి మార్గానికి అందరినీ తీసుకురావచ్చు అని చెప్తున్నారనమాట. సో ఇది ఆ లెవెల్లో సంభవం అని. అలా సో మీకు ఎవరికైనా అలా రాజకీయ నాయకులు తెలిస్తే వాళ్ళందరికీ ప్రచారం తప్పకుండా చేయండి, మార్గదర్శనం తప్పకుండా చేయండి, అది చాలా లాభదాయకమని ఇక్కడ మనకు ప్రభుపాల్ ద్వారా రాశారు. దీంతో ఈరోజు చర్చను మనం ముగిద్దామంట. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు. మళ్ళీ రేపు ఎల్లుండి మనకు పొద్దున్న లేదు భాగవతం క్లాసు, మళ్ళీ ఫ్రైడే అంటే శుక్రవారం రోజు కలుద్దామంట. అప్పటి వరకు సెలవు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద की जय. श्रीमद् ग्रंथराज श्रीमद् भागवतम की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदे. हरि हरि बोल.